ఏ ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందో తెలియదు కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అన్నీ అడ్డంకులే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు ఖలేజా తర్వాత ముచ్చటగా మూడో సినిమాగా ప్రారంభమైంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ జతకట్టారు. దీంతో షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఈ చిత్రం మీద భారీ హైప్ నెలకొంది. ఆ తర్వాత నుంచి ఈ సినిమా అసలు కథ జరుగుతూ వస్తోంది. ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఉన్న సినిమా కథలో జోక్యం చేసుకోవడం, దానికి సంబంధించిన సూచనలను ఇవ్వడం వల్ల కాస్తంత ఆలస్యమైంది. మ్యూజిక్ డైరెక్టర్ను మార్చారంటూ రూమర్లు వచ్చాయి. వాటిని తమన్ తిప్పికొట్టాడు కానీ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని మార్చారు. తర్వాత హీరోయిన్ పూజా హెగ్డే బదులుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకలయ్యారు. ఈ సినిమా షూటింగ్కు ఎప్పుడు విరామం వచ్చినా వెంటనే అది వారం రోజులు కానీ, 10 రోజులు కానీ, 2 వారాలు కానీ కుటుంబంతో సహా మహేష్ బాబు విదేశాలకు చెక్కేసేవాడు. అప్పటివరకు ఈ సినిమాపై ఉన్న భారీ హైప్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. సినీ ప్రేక్షకులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోలేదు. సినిమా ఆడుతుందనే నమ్మకం లేదంటూ ఒకర్నొకరు అభిమానులు ఓదార్చుకునేవారు. సోషల్ మీడియాలో వీటిపైనే కామెంట్లు వెల్లువలా వచ్చేవి. కొంతమంది మహేష్ బాబు అభిమానులైతే గుంటూరు కారం సినిమా ఆడదని అవసరమైన పందెం కాస్తాననే స్టేజ్కు వెళ్లిపోయారు. ఈ సినిమాపై అంత అపనమ్మకం ఎందుకు కలిగింది? ఏ పరిణామాలు అభిమానులను బాధించాయో తెలుసుకుని సరిచేయాల్సిన నిర్మాత, దర్శకుడు, హీరో ఎవరూ నోరు మెదపలేదు. సంక్రాంతికి ఈ సినిమాను తీసుకొస్తామని మాత్రం చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ను విడుదల చేశారు. దీనికి సినీ ప్రేమికుల నుంచి, మహేష్ బాబు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.